ఆదికాండము 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షములన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానంతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, వాడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచును. సమస్త శరీరులు ప్రవాహ జలము వలను ఎకనూ లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఎకనూ జల ప్రవాహము కలదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనను గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులు నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందనని. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనను గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. నోవహును ఓడలో నుండి వచ్చిన నోవహు అతని కుమారులు షేము, హాము, యాపేతు వారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండ చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతినొందునుగాక. కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారంలో నివసించును. అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.